ఆ రోడ్ల మీద ఆ బట్టలొప్పు తీసేసి ఆ చిందులేంటి జడ్జిని అక్కడ అని చెప్పి హుందాగా ఉండద్దా, చుట్టూ అంతమంది పనికత్తులు దాసులు చూస్తున్నారనే స్పృహ కూడా లేదు నీకు అని చెప్పి దావీదు భార్య మేకాలు అడగగా దావీదు అంటున్నాడు, నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకున్న యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో అనెను. ఓసి పెచ్చమొహమ, ఇదేం చూసావే, అవసరమైతే ఇప్పుడు పై షర్టు మాత్రం ఎప్పాను అనుకున్నా, మొత్తం ఉప్పేసి ఎగురుతాను నేను. ఈడియట్ సినిమా చూసారా? అందులో హీరోయిన్ రవితేజని ఈ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకుతావా అని అడిగితే, అక్కడి నుంచి దూకితే నీకేమైనా ప్రాబ్లమా అంటాడు. అట్లాగే దావీదుని కూడా భార్య మేకాలు ఆ షర్టుప్పు తీసి ఆ బట్టలప్పు తీసి ఎగరటం ఏంటని అడిగితే